సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. మధ్య మధ్య పరీక్షణ్ మహారాజు కృష్ణలీలల యందు పరవశుడకుచు కొన్నింటిని నమ్మలేకపోయేవాడు. అట్టి సంశయములు హృదయమున చేరినంతనే భరించలేని బాధతో నిర్ణయించలేని స్థితిలో శుకుల వారిని అడిగి అందుకు తగిన సమాధానమును అందుకొని ఓరడనిడివాడు. ఈ రీతిగా జరుగుచుండ ఒక పరి గోపికా భక్తిపై కొంత తీవ్రమైన సంశయము చెలరేగి తనలో తాను ఎన్ని విధములా సమాధానములు తెలుపుకొన్నను తృప్తి కలుగక సుఖమహర్షుల ప్రశ్నించను ధైర్యము చాలక లోలోన కుములుచున్న స్థితిని శుకులవారు గమనించి చిరునవ్వుతో, మహారాజా, నీ చిత్తమున ఏదియో ఉన్మత్తము చెలరేగినట్టులా కనిపించుచున్నది. ఈ సమయమున ఈ విధముగా బాధపడుట ఏమాత్రము శుభము కాదు. నీకు తెలియని విషయం ఏదైనాను ఉండినచో నన్నడుగు, తప్పక నీ సంశయము తీర్చి సంతసమందింతును అని పరీక్షిత్తునకు ధైర్యము కలుగజేయగా, పరీక్షిత్ మహారాజు, స్వామి, తాము త్రికాలజ్ఞులు, నా అంతర్సందేహమును తీర్చు సర్వసమర్థులు కనుక నన్ను వేరుగా భావించక తగిన సమాధానమిచ్చి నా తాపమును చల్లార్తుడుగాక అని నమస్కరించి, స్వామి, గోపికా కృష్ణుల రాస క్రీడలు, బృందావన లీలలు అనేక విధములా వినియుంటుని. అవి సామాన్య మానవుల విషయానంద క్రీడలుగా తోచుచున్నవి. ఇవి నిజముగా జరిగియే ఉండినా ఇట్టివి దైవ లీలనని ఎట్లు చెప్ప సాధ్యమగును? ఇట్టి చర్యలు లోక విరుద్ధము కదా. అందున బృందావనమునందును యమునా తీరమందును స్వేచ్ఛగా విహరించిన విషయ సంబంధమైన, మోహ సంబంధమైన, కామ సంబంధమైన ఈ చర్యలతో కృష్ణుని భగవత్తత్వములకు కొంత కళంకము కాదా? గుణాతీతులకే మోక్షప్రాప్తి కలుగునని తెలుపుచు గుణములతో ఇంద్రియానందమును అందుకొన్న గోపికలకు మోక్షము లభించిననుట ఆశ్చర్యమే కాక హాస్యముగా కూడాను తోచుచున్నది. ఇట్టి ధర్మ విరుద్ధమైన చర్యలలోని అంతరార్థమేదైనా ఉండినా తెలిపి నన్ను ఆనందింపచేయుడు అని ప్రార్థించగా, సుఖ మహర్షి పక్కున నవ్వి, మహారాజా, ఇది నీకు కలిగిన సందేహము కాదు. కృష్ణుడు సాక్షాత్ భగవంతుడని తెలుసుకున్న వారలకు ఇట్టి సందేహములు కలుగుటకు వీలులేదు. కేవలము ఇది ద్వాపర యుగాంతము, కలి ప్రారంభము కనుక కలి నీలో చేరి ఇట్టి సంశయములా చెల్లరేగించినదని తోచుచున్నది. కాకున్నా కృష్ణుడు సాక్షాత్ సర్వేశ్వరుడన్న విశ్వాసము నీకు సంపూర్ణముగా కలదు. అతని ప్రతి చర్యయు నీ చిత్తమున దివ్య కాంతులతో ప్రకాశించున్నది. అతని నామము స్మరించినంతనే తన్మయత్ముడగుచున్నావు. ఇట్టి నీకు పుట్టవలసిన సంశయములు కావివి. ఈ విషయము అటుంచుము. నేనెట్టివాడను అన్నది నీకు తెలియనా? గుణ సంబంధమైన విషయానందములకు నా హృదయమున స్థానము లేదనుట నీకు తెలియను. అట్టి నేనే కృష్ణ గోపిక లీలలను స్మరించుచు అట్టి ఆనందములో లీనముకుచు ఆ గోపికల అదృష్టమును కొనియాడుచున్నానన్నా అవి సామాన్యమైన కాముకుని చర్యలో లేక దైవోన్మత్తమో కొంత యోచించుము. విషయానందపు చర్యలు, విశ్వేశ్వరానందపు చర్యలు చూచువారలకు బాహ్యరూపమున ఒక్కటిగానే కనిపించును. కాని తనను మరచిన ఇంద్రియములతో, జీవేశ్వర ఏకత్వముతో దేహాత్మ భావమునే మరచిన వారి చర్యలు గుణకారణములని తలంచుట అజ్ఞానము యొక్క గుణము. హంతకుని హస్తమునందు గల కత్తి అందరికీ ప్రమాదమే, కాని వైద్యుని హస్తమునందు గల కత్తి దుఃఖ నివృత్తి చెయ్యును. అటులనే
దైవాత్మ భావము గల చర్యలు నివృత్తి చర్యలు. మహారాజా, మూర్తిమంతమగు మాధుర్య స్వరూపుడైన ఆ కృష్ణుని లోకోత్తర లావణ్యమును ఎవరు చెప్పగలరు? ఎట్లు చెప్పగలరు? నీవు కృష్ణ వార్తలను చెప్పమనుచున్నావు. అవి వాగాతీతమైనవి. తాను అనేక అవతారములు ధరించి అనేక లోకోత్తర చమత్కారములు గావించెను. కాని ఈ అవతారమునందు ఒక విలక్షణమునకు స్వారస్యమును ప్రదర్శించెను. ముత్యముల వలెనున్న అతని పలు వరుసలు బయటపడినట్లు చిరునవ్వు నవ్వెనా? ప్రేమవతులను మహాభాగవతులను వేయేటికి జితేంద్రులైన వారు సైతము వారల హృదయమునందొక విధముగు వికలత కలుగుచుండెడిది. అతని కోమల కరములతో ఒకపరి వారలను తాకెనా వారలు కాయములే మరచి ఆనందమున తన్మయులై అతని చిత్తముతో కూడిడివారు. ఒక్కొక్క పరి వినోదమునర్చుచు హాస్య పరిహాసములైన కథలు చెప్పడివాడు. అట్టి సమయమున మాకంటే భాగ్యవంతులు మాకంటే శ్రేష్ఠులు ఈ లోకమున ఎవరూ లేరనుకొనుచుండెడివారు. గోపగోపాలురు ప్రజ వనితలు ఏ పనులు చేసుకొనుచుండినను సరే ఒక పరి కృష్ణుని చూచిరా చిత్ర ప్రతిమల వలె నిశ్చేష్టులగుచుండెడివారు. ప్రేమమయుడును సహృదయుడును అగు శ్రీకృష్ణుని యందు తమ మనోప్రాణములను అర్పించిన ప్రజాంగనుల విషయములో ఎట్టి పాండిత్యమును గడించిన వాడైనను తెలుపు భాష చేతకాకపోయేది. అసలు భాషే లేదు. భావగంభీరమైన గోపికా గోపాలుర భక్తి ప్రపత్తులకు హద్దులే లేవు. ఉద్ధవుడంతటి వాడు బృందావన గోపికలను చూచి, అయ్యో, ఇంతకాలము నా జీవితము వృధా గడిపితిని కదా. కృష్ణచంద్రుని చెంతయుండియు అతని శక్తిశాలలో ప్రవేశించనైతిని కదా. గోపికల భక్తి ప్రేమలలో అణుమాత్రమైనను నా హృదయాంతరాళమున మెరయలేదు కదా. పుట్టినా గోపికా గోపాలురై పుట్టవలను, లేకున్నా ఎందుకీ నిరర్ధక జీవనము. అట్టి ప్రాప్తికి నోచుకోలేని సమయమున బృందావనమందలి ఒక పొదరిల్లుగానైనను లేక ఒక జాజిమల్లిగానైనను అదీ లభ్యము కాని పక్షమున గోపీ గోపాల కృష్ణులు సంచరించే స్థానములందు వారి పాదముల క్రింది గరిక పోచగానైనను మొలవవలనని ఎన్నో విధములా వాపోయెను, తపించెను, అదే చింతనలో తరించెను. అట్టి కృష్ణ గోపికల సంబంధము ఒట్టి చెత్త అనుకోవటం గిట్టని బుద్ధుల బద్ధకపు మాటలు గాని భద్రమైన మాటలు కావు. మహారాజా, చిత్తశుద్ధి గలవారికే కృష్ణలీలలు అర్థమగును. అంత పరీక్షిత్ చిరునవ్వుతో, స్వామి, ఉద్ధవుడు బృందావనమునకు ఎప్పుడు వెళ్లెనో, ఏ నిమిత్తమై వెళ్లెనో, కృష్ణదేవుని విడిచి పోవుటకు గల కారణమేమో వివరింతురా అని ప్రశ్నించా శుకుడు వివరములు చెప్ప ప్రారంభించెను. రాజా, ఉద్ధవుడు శ్రీకృష్ణుని విడిచి నిమిషమైనను నిలువజాలడు, విడువలేడు. కాని కృష్ణుడే తన సందేశమును బృందావన గోపికల కందివ్వమని పంపుటచే విధిలేక పోవలసి వచ్చెను. అందున ఒక దినము మాత్రమే గడువిచ్చెను. అంతకంటే అధిక కాలము అక్కడుండ వీలు లేదని కృష్ణుడు ఆదేశించెను. ఆ సమయమున ఉద్ధవునకు ఒక దినమే ఒక యుగముగా తోచెను. కాని బృందావనము వెళ్లిన తరువాత, అయ్యో, దినము గడుచుచున్నదే, వీరలను విడిచి వెళ్లవలసి వచ్చెనే, నా జీవితమంతయు గోపికలతోనే ఉండిన ఎంత బాగుండెడిది, అట్టి ప్రాప్తికి నోచుకోలేకపోతుని కదా అని చింతించెను. మహారాజా, సుచితిరా, భక్తులకు భగవంతునకు భేదము లేదు. కృష్ణుని చింత ఎంత ఆనందమో, కృష్ణ వియోగము ఎంత బాధ కలిగించెనో, కృష్ణ భక్తులైన గోపికల వియోగము కూడాను అంతకు రెండింతల బాధ కలిగించుచుండును. గోపికా గోపాలులకు భేదములు లేవు. గోపికల హృదయములు గోపాలుని ఆటస్థలాలుగా మారెను, అధిష్టాన పీఠములుగా నిలిచెను. వారి భావములు కృష్ణ రసామృత పానము చేసెను. గోపికలు కృష్ణ వియోగమునకు ఎంత తప్పించుచుండిరో, కృష్ణుని ఎడ వారలకెంతటి ప్రేమయో, ఎంతటి స్నేహమో, ఎంతటి ఆసక్తియో, ఏమి అనురక్తియో ఉద్ధవుడు గ్రహించగలిగెను. గోపికా గోపాలురు నిరంతరము కృష్ణుని కథలు, కృష్ణుని చర్యలు, కృష్ణుని వర్ణనలు తప్ప మరొక చింత వారలలో చేరనివ్వరు. కృష్ణ మాధుర్య ప్రభావ వ్యాప్తిచే వ్రజములోని సజీవులు నిర్జీవులుగను, నిర్జీవులు సజీవులుగను కనిపించెను. గోవర్ధన శిలలు కరిగిపోవచుండుట ఉద్ధవుడు కండ్లారా చూచెను. రాళ్లు కరగుట, గోపికలు శిలాస్వరూపులగుట ఉద్ధవుడు ఎంతనో విచిత్ర మహాద్భుతములుగా తలంచెను. ఇట్లే గోపికల భక్తిని వర్ణించుచు శుకుడు మధ్య మధ్య సమాధిస్థితిని పొందుచు సన్నని బిందువులతో నేత్రములు చెమ్మగిల్లుట చూచుచున్న ఋషులు తన్మయత్వమును పొందుచుండిరి. కొందరు ఆ ఆనంద శ్రవణముతో కృష్ణచంద్రుని చూడగోరుచుండిరి. ఇంతలో శుకుడు కన్నులు తెరచి, రాజా, ఉద్ధవుడు ఎంతటి అదృష్టవంతుడో! గోపికలు కృష్ణునితో ఆడుకున్న స్థానములను చూపు నిమిత్తమే
ఉద్ధవుని గోవర్ధనగిరి చెంత తీసుకుని వెళ్ళిరి. అక్కడికి వెళ్లి చూడగా ఉద్ధవునకు మరింత ఆశ్చర్యమాయెను. ఏమనా, ఆనాడు శ్రీకృష్ణుడు గోపగోపీ జనములు తిరుగాడిన పాదముద్రలు నాటికిని చెక్కు చెదరక శిలలపై మెరయుచుండెను. గోవర్ధనగిరి చెంత వెళ్లగనే గోపగోపికలు కృష్ణ వియోగమును స్మరించి భోరున ఏడ్వసాగరి. ఇంతలో తన్మయాత్ములైరి. అందరూ ఒకపరి కృష్ణా అని కేకలు వేయగనే చుట్టూ ఉన్న వృక్షముల కూడను రోమాంచములయ్యెను. బర్రున వీచెను, రోదన చేసెను. కృష్ణ వియోగము బృందావన గోపగోపాలురకే కాక పర్వత వృక్షముల కూడను అనుభవించుచున్నట్లు ఉద్ధవుడు కండ్లారా చూచెను. రాజా, ఏమును తెలుపుతును? నమ్ముటకు సాధ్యము కానటి దృశ్యముల కూడను ఉద్ధవుడు చూచి ఆశ్చర్యముతో పాటు సిగ్గు కూడను పడచుండెను. అంత మహారాజు ఆతురతతో, స్వామి, అది ఎట్టిది? అభ్యంతరము లేకున్నా ఈ జీవునకు కూడాను తెలిపి ధన్యుని గావింపుము అని ప్రార్థించా. రాజా, గోపికల చిత్తములు కృష్ణ హృదయమునకు హత్తుకుని పోవుటచే మత్తులో ఉన్మత్తుల వలె సంచరించుచు కనిపించు శిలలను మ్రాణులను కృష్ణా కృష్ణా అని పట్టుకున్నదివారు. అట్టి సమయమున వృక్షములు శిలలు కూడాను వియోగముతో వెలిపించుచున్నట్లు వృక్షముల ఆకుల కొసల నుండి నీరు కారిడివి. శిలలు నీటి చెమ్మలతో ముద్దయ్యడివి. ఈ దృశ్యములు ఎంత విచిత్రములో చూడుము. సర్వం సజీవం అను సూక్తి ఈ స్థితిలో నిరసనము. చైతన్యము లేని పదార్థము సృష్టిలో లేదని బృందావన శిలలు వృక్షములు ఉద్ధవునికి బోధించెను. రాళ్లను సైతము కరిగింపచేయు, వృక్షములను విలపింపజేయు ఆ గోపికల భక్తిని లోకులు అర్థము చేసుకొనక విమర్శించుటకు పూనుకుందురన్న అట్టివారు జడముగా కనిపించు గుండు బండ కంటే మరింత జడబుద్ధులని తలంచవచ్చును. జగదీశుడు జగన్మోహనుడు అయిన కృష్ణచంద్రుని తెలుసుకునుట జడబుద్ధులైన వారికి సాధ్యము కాదు. నిజబుద్ధులకే అది విదితము. ఇదే విధముగా ఆనాటి సాయంకాలము వ్రజములో ఒకరు చూపిన పద్ధతిని ఉద్ధవుడు దర్శించెను. సాయం సమయమున బ్రాహ్మణ ద్విజులు అనుష్ఠానమునకై అగ్నికార్యములు సలుపునటులా గోపికలు వారి వారి ఇండ్లలో కొయ్యలయందు నిప్పును వెలిగించెడివారు. ఒకరింటి నుండి మరొక ఇంటివారు నిప్పును గంటెలయందో లేక మట్టి మూకటులయందో తీసుకుని పోయి తమ తమ ఇండ్లలో వెలిగించుకునేవారు. అటులనే మొదలు ఇంటి దీపము నందుని ఇంట వెలిగించగనే అందరూ ఆ ఇంటికి తమ తమ ప్రమిదలు తెచ్చి నందుని ఇంటి దీపమును తమ ఇంటికి వెలిగించుకుని పోయిడివారు. ఈ రీతిగా జరుగుచుండా ముందు గ్రామ వేదికపై కూర్చొని వెలిగించుచుండెను ఉద్ధవుడు. ఇంతలో ఒక గోపిక ఎంతసేపైనను దీపము చెంతనే నిలిచి వచ్చిన వారలకు చోటునివ్వక కన్నులు మూసుకుని నిలిచి ఉండుట చూచెను. యశోదలో నుండి వచ్చి, అయ్యో ఏమిటి సాహసం అని ఆ గోపిక వీపును తట్టి మేల్కొలుపగా ఆమె కన్నులు తెరవలేదు. చుట్టూ చేరిన వారు ఆమెను దీపము నుండి వేరుచేసి విశ్రమింపచేసిరి. ఈ లోపులో వ్రేళ్లు పూర్తిగా కాలి బొగ్గులైనవి. కొంతసేపటికి అనేక ప్రయత్నములతో ఆ గోపిక కన్నులు తెరచెను. విషయమును విచారింపగా దీపమునందు కృష్ణుని చూచుచుండుట చేత ఆమెకు మంటలు కనిపించలేదనియూ కాలిన బాధలు ఆమెకు తెలియలేదనియూ విషయమును తెలిపిన తరువాత ఉద్ధవునకు ఈ అనుభూతి మరింత చిత్రముగా తోచెను.